ఫస్ట్ చెప్పండి. నెంబర్ 1 సహకారంలో. ఏ సహకారం చేయాలి? సువార్త పరిచర్యలో. ఎవరెవరికి చేశారు? మోషేకు ఎవరు సహకారం చేశారు? యెహోషువ. ఏలియాకి ఎవరు సహకారం చేశారు? ఎలీషా. అలాగే ఇంకా దావీదుకి ఎవరు సహకారం చేశారు? యోనాతాన్. ఇంకా ఎవరు సహకారం? పౌలు గారికి ఎవరు సహకారం చేశారు? తిమోతి గారు. అలాగే దేవుని బిడ్డలారా, రెండవది ఏం చెప్పాము? ఒకటి సహకారములో స్థిరంగా ఉండాలి, రెండోది సహనములో స్థిరంగా ఉండాలి. ఎవరు సహనములో స్థిరంగా ఉన్నారు చెప్పండి దేవుని వాక్యంలో. నెంబర్ 1 అంటే ఎక్కడ ఫస్ట్ ఎవరు స్థిరంగా ఉన్నారు? సహనములో ఎవరున్నారు? ఒక 3 పేర్లు చెప్పండి. యోబు. అంతకంటే ఎక్కువగా చెప్పవలసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పండి. ఆయన సహనం కలిగి ఉన్నారు కనుక మనకు రక్షణ వచ్చింది. యోబు సహనం కలిగి ఉన్నాడు కనుక 200 ఆశీర్వాదము పొందుకున్నాడు. హల్లెలూయా. కనీసం 2-3 ఒక పేరు 2 పేర్లైనా గుర్తుంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే మూడవది సత్యం విషయంలో స్థిరంగా ఉండాలి. నాలుగవది సంతృప్తి విషయంలో పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉండినానో ఆ స్థితిని బట్టి నేను సంతృప్తి కలిగి ఉంటాను. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు సంతృప్తి కలిగి, భూమి మీద కూడా సంతృప్తి కలిగిన వారు ఉన్నారు. చివరిగా సహాయం విషయంలో స్థిరంగా మనం ఉండాలి. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొని ఆ పాలు పుచ్చుకొని చేసిన పని మంచిది మంచిది మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క సహకారం విషయంలో సహోదరులతో మనము కాడిని పంచుకోవాలి. ఒకరే బాధ భరించుకోవడం, ఒక్కరు ఎవరు కూడా మనం మొయ్యలేము కాడిని. 2 ఎద్దులు కలిస్తేనే, 2 ఎద్దులు కలిపి ఆ మెడ మీద పెడితేనే బండినైనా లాగలుగుతాయి, నాగలనైనా పొలనైనా దున్నగలుగుతాయి. అలాగే మనమందరం కలిసి దేవుని పరిచర్య చేయగలిగితేనే కొన్ని ఆత్మలో ప్రభు దగ్గరికి మనము రక్షణలోనికి నడిపించగలుగుతాము. హల్లెలూయా. సహనం విషయంలో దేవుని శాంతి మనకి కావలి ఉంటుంది సహనం కలిగి ఉన్నప్పుడు. అలాగే సత్యం విషయంలో యేసు వైపు చూస్తున్నప్పుడు మన మనసును యేసు వైపు చూస్తూ మన మనసును మనం కాపాడుకోవాలి. సంతృప్తి విషయంలో